गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्थदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि आनन्दैकरसप्रसारविलसन्मन्दस्मितास्यं कृपापारीणं निजभक्तमानसनवाम्भोजातभानोदयं कालज्ञानविदग्रणिं शिवकरं कालीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्कालीप्रसादाह्वयम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। ओं श्री गुरुभ्यो नमः। ओं श्रीमात्रे नमः। ప్రియ భగవద్బంధువులారా, సద్గురుదేవుల పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మన బలిజేపల్లి గ్రామంలో తెల్లమేకల కృష్ణమూర్తి గారి ఆరాధన మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి గురువులు, అలాగే గురుభక్తులు, గాయకులు వారి వారి గురువుల దగ్గర ఏ విద్యని అభ్యాసం చేశారో దాన్ని చక్కగా మనకి వివరించారు. మనం ఇప్పటి వరకు చాలా బోధలు విన్నాం, కానీ మనకు అజ్ఞానం తొలగాలి అంటే బోధ వింటే సరిపోతుందా, ఆచరణలో పెడితే సరిపోతుందా? దీన్ని మనం ఎవరికి వారం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఎంత మనకు పదార్థం దగ్గరలో ఉన్నా అది మన స్వరూపం కాకపోతే మనకు ఆకలి ఎప్పుడు అలాగే ఉంటుంది. మన ఇంట్లో ఉన్నటువంటి అన్నమే మనకు వేరుగా ఉంటే ఆకలి ఎప్పుడు అవుతూనే ఉంటుంది. కారణం ఏమిటంటే అది మనలోకి వెళ్ళకపోవడమే కారణం. అలాగే బోధ కూడా ఎన్ని విన్నా, ఎంతమంది గురువులు మనకు చెప్పినా ఆ బోధని మనం ఆచరణలో పెట్టుకోలేకపోతే, ఇంట్లో ఉన్న భోజనం ఒంటికి పట్టకపోతే అది ఎంత మానవుడికి బాధో, అలాగే మనస్వరూపాన్ని మనకు ఎరుక చెప్పేటువంటి గురుమూర్తుల యొక్క బోధ కూడా మనకు వినకపోతే అంతే నష్టం మనకి. అందువల్ల చక్కగా మనం ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకి గురువులు ప్రసాదించారు. ఇప్పటి వరకు కూడా మానవ జన్మ యొక్క వైశిష్ట్యాన్ని చక్కగా మన అందరం కూడా విన్నాం. ఎంతమంది చెప్పినా 84 లక్షల జీవరాశులు అయితే మారవు. ఎందుకంటే ఉన్న సత్యం అది గనక. ఇలా 84 లక్షల జీవరాశుల్లోకి వచ్చాం. మరి ఇంతకుముందు నుంచి మనం వింటూనే ఉన్నాం. దీనిలో మనం ఏది తెలుసుకుంటే మన జీవితానికి పారమార్థికత చేకూరుతుందో దాని గురువులు తమ శరీరాన్ని కూడా లెక్క చేయకుండా మనకు బోధన అందించారు. ఎందుకంటే మనకు దగ్గరలోనే మనతో పాటే సంచరించినటువంటి, పోయిన సంవత్సరం కూడా మనకి కార్యక్రమంలో చక్కగా పాల్గొని ఇక్కడ కార్యక్రమాన్ని జరిపించి ఎన్నో గ్రామాల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించినటువంటి గురువు గారు మనందరికీ చిరపరిచితులే, ఎల్లయ్య గురువు గారు. మరి వారు పోయిన సంవత్సరం మనకు దేహంతో చక్కగా కార్యక్రమం చేయించారు, ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈనాడు వారు ఉన్నారా అంటే స్వరూపంగా కనపడకపోయినా బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం. మనకు గురుస్వరూపం ఏం చెప్పిందంటే, ఎక్కడ నీ స్వరూపాన్ని తెలిపేటువంటి శబ్దం విన్నా అది గురువు యొక్క బోధే సుమా. గురువుని ఆకారంగా చూస్తే కేవలం స్వరూపం కనపడుతుంది. అదే గురువుని నిరాకారంగా చూడడం ప్రారంభం చేస్తే గురు బోధలో ఆయన తత్వం తెలుస్తుంది. కాబట్టి చక్కగా మనకి ఇప్పటి వరకు అనేక ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి వాళ్ళు, మరి గురువులందరూ కూడా వారి తత్వాన్ని వారి గురువుల దగ్గర ఆశ్రయించినటువంటి సత్యాన్ని మనకు ఎరుగుపరిచారు. ఇప్పటి వరకు కూడా చక్కగా అటువంటి బోధనను గ్రహించినటువంటి
గురువులకి శిరస్సు వంచి పాదాభి నమస్కారం చేస్తూ ఒక సత్యాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉంది. మనందరికీ బాగా పరిచయం, చరిత్రలో చదివే వారికి బాగా పరిచయం ఎవరంటే అలెగ్జాండర్. అలెగ్జాండరు ప్రపంచ విజేత. ఆయన వాళ్ళ గురువుగారు అరిస్టాటిల్ అనేటువంటి ఒక మహానుభావుడు. ఓసారి గురువుగారి దగ్గరికి వెళ్ళారు శిష్యుడు. ఏమిటంటే ఆయన ప్రపంచ విజేత కదా, ప్రపంచ విజేత అయిన మహానుభావుడు వెళ్ళి గురువుగారిని ఆశ్రయించి, స్వామి నేను భారతదేశం మీదకి దండయాత్రకు పోతున్నాను, మీకేమైనా తెచ్చిపెట్టాలా అని అడిగాడు ఆయన. అంటే ఏది తెచ్చి పెడితే గురువుగారు సంతోషిస్తారో దాన్ని అడుగుతారు కదా సహజంగా. ఆయన అడిగితే వెంటనే గురువుగారు 3 అడిగాడు. ఒకటి భారతదేశంలో ఉన్న మట్టి, రెండవది భారతదేశంలో పవిత్రమైన గంగ, మూడవది భగవద్గీత గ్రంథం. వీటన్నింటితో పాటుగా నువ్వు చేరవలసిన గమ్యం ఒకటి ఉంది, వీటి పవిత్రతని నీకు ఎరుక చెప్పేటువంటి గురువును కూడా ఆశ్రయించాలి అని చెప్పాడు ఆయన. అంటే మన భారతదేశం ఎంత గొప్పది. ఇప్పటి వరకు కూడా మనం చక్కగా ఎంతోమంది మహాత్ములు మనకి ఇక్కడికి చేరి వారి వారి జీవితంలో త్యాగం చేసి ఇప్పటి వరకు చాలా విన్నాం కదా. బ్రహ్మంగారి గురించి విన్నాం, అలాగే దాన ధర్మాలు ఆచరించినటువంటి మహాత్ములు మహాభక్తుల గురించి విన్నాం. మరి ఎంతోమంది ఏదో ఒక సేవ ద్వారా, అంటే భగవంతుణ్ణి చేరడానికి కేవలం ఒక మార్గం మాత్రమే కాదు, 9 మార్గాలు చెప్పారు భాగవతంలో. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, సఖ్యం, దాస్యం, ఆత్మనివేదనం. ఈ 9 మార్గాల్లో నువ్వు చేరితే భగవంతుణ్ణి చేరడానికి అవకాశం ఉంది అని పెద్దలు తెలియజేశారు. అటువంటి వాటిలో గొప్పదేమిటంటే మహాత్ములు చేరగానే మన పని పూర్తి కాలేదు. వాస్తవానికి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది మన పని. చాలామంది అనుకునేది ఏంటంటే గురువుని చేరగానే మేము తరించిపోయాం, గురువుని చేరగానే మా పని అయిపోయింది అనుకుంటారు. కానీ గురువుని చేరిన దగ్గర నుంచి మనకు పని మొదలవుతుంది. అంటే మనం ఏది చేయాలి ఏది చేయకూడదు ఇప్పటిదాకా చెప్పారు కదా. నిత్యానిత్య వస్తు వివేక పరిజ్ఞానం కలగాలి. నిత్యానిత్య వస్తు వివేక పరిజ్ఞానం కలగకపోతే మనం గురువుని చేరినటువంటి ఆ ఫలితం కూడా మనకు దక్కదు. ఎలాగైతే మనం ఎదురుగా పదార్థాన్ని పెట్టుకొని దాని గురించి ఎంత విచారణ చేసినా దానివల్ల పొందేటువంటి అనుభూతిని మనం అందుకోలేమో, గురువుని చేరాము అంటే మన జీవితం ప్రారంభమైందని అర్థం. అంటే అంతకు ముందర మన జీవితం అంతా కూడా ప్రపంచంలో తిరిగింది, ప్రపంచంలో ఉన్నాం, ఏం చేశామో ఎలా తిరిగామో ఇది వేరే విషయం. ఎప్పుడైతే గురువుని చేరామో గురువుని చేరిన దగ్గర నుండి మనం ఎలా నడుస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎలా మనం సంచరిస్తున్నాం, ఇదంతా కూడా ప్రపంచం గమనిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం చేసే పనుల ద్వారా మన గురు వైభవం పెరగాలి. మనం మాట్లాడేటువంటి మాట ద్వారా మన గురువు యొక్క గొప్పదనం లోకానికి ప్రకటింపబడాలి. అంటే మన నడక, మన నడత, మన మాట అన్నీ కూడా మన గురువు యొక్క వైభవాన్ని పెంచే విధంగా ఉండాలి. అందుకనే మన భారతదేశం అనేటువంటిది గురు శిష్యుల సంబంధానికి పురాతనంగా వస్తున్నటువంటి విషయమే. దీన్నే భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు, బావా నువ్వు నేను ఇప్పటి వాళ్ళం కదా, ఎప్పుడో ఉన్నవాడు కదా సూర్యభగవానుడు, సూర్యభగవానుడికి నీవు ఈ జ్ఞానాన్ని ఎలా చెప్పావు అని అడిగాడు స్వామివారు. దానికి అర్జునుడు అడిగిన ప్రశ్నకు స్వామి సమాధానం చెప్తూ, నీవు ఈ జన్మ రహస్యాన్ని మాత్రమే ఎరుగగలవు అర్జున, దివ్యమైన నా జన్మ రహస్యాన్ని నువ్వు ఎరుగలేవు అంటాడు. జన్మ కర్మచమే దివ్యం యోగం యో వేత్తి తత్వతః త్యక్తవాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. నీకు నాకు జన్మలు నరనారాయణ అవతారం దగ్గర నుంచి జరుగుతున్నాయన్నాడు పరమాత్మ. అందుకనే మొట్టమొదటిసారి భగవంతుడు ఎక్కడ పాదం పెట్టాడు? మనకు భాగవత ధర్మం ప్రకారంగా నరనారాయణులుగా హరిద్వార్లో కాలు పెట్టాడు పరమాత్మ. మనందరూ ఋషికేశ్ హరిద్వార్ వెడతారు కదా, హరిద్వార్ అనే పాదంలో భగవంతుడు మొట్టమొదటిసారి కాలు పెట్టాడు ఆ క్షేత్రంలో. అందుకే 7 పురాలు 7 పురాలు ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కంచి, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయకాః. కనీసం ఈ 7 పేర్లని మనం మనసులో తలుచుకోగలిగితే ఆయా క్షేత్రాల్లో మహాత్ముల యొక్క అనుగ్రహం కలుగుతోంది అని అయోధ్య, మధుర, మాయ అనే పేరు హరిద్వార్కు సంబంధించింది. అంటే మాయను దాటితే కానీ భగవంతుడిని చేరలేము. దాని రహస్యం ఏం చెప్పారు మహాత్ములంటే, ఆ మాయ కూడా భగవంతుడి దయ్యుంది, దైవీశేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవా ఏ ప్రపద్యంతే
మాయామేతాం తరంతితే. ఎవరైతే మాయని దాటాలనుకుంటున్నారో వాళ్ళు నన్ను పట్టుకుంటే, అంటే పరమాత్మ పాదాన్ని ఆశ్రయిస్తే, దీన్నే రామకృష్ణ పరమహంస గారు ఒక ఉపమానంలో చెప్పారు. చెరువులో చేపలు పట్టేవాడు వల విసురుతాడు. వలలో చేపలు పడేటువంటి సమయంలో కొన్ని చేపలు తెలివిగా వాడి పాదాల దగ్గర చేరతాయి. జాలరి వాడి పాదాల దగ్గర చేరినటువంటి చేపలు రక్షింపబడతాయి. వాడి పాదాలని బయట ఉన్నటువంటి చేపలన్నీ వలలో చిక్కుకుంటాయి. దానికి మహాత్ములు చెప్పారు, ఎవరైతే భగవత్పాదాన్ని గురుపాదాన్ని ఆశ్రయిస్తారో ఆ గురుపాదాన్ని ఆశ్రయించిన వాడు ఈ ప్రపంచమనే వలలో చిక్కుకోడు అనేటువంటి విషయాన్ని మనకు చెప్పారు. దీన్ని మనకు కబీర్ గారు వారి జీవితంలో చిన్న సంఘటన జరుగుతుంది. కబీర్ గారు వ్యాపారం చేయడానికి వెడతాడు బయటకు. వెళ్ళినప్పుడు ఆయన అనేక వీధులు తిరుగుతూ ఉంటాడు కనుక ఒక వీధి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూస్తాడు. ఎందుకంటే మహాత్ములు మనం రోజు జరిగే సంఘటనలోనే బోధ చూస్తారు, మనమేమో వ్యవహారం చూస్తాం. వాళ్ళేమో వ్యవహారానికి కారణమైనటువంటి ఏ సత్యం ఉన్నదో దాన్ని చూస్తారు. మనం బయట ఉండే దాన్ని మాత్రమే పట్టుకుంటాం, వాళ్ళు అధిష్టానాన్ని పట్టుకుంటారు, మనం ఆధారాన్ని పట్టుకుంటాం. ఆధారానికి ఆధారమైన దాన్ని పట్టుకోవడం నిజమైన బుద్ధి అన్నాడు ప్రహ్లాద కుమారుడు. నాన్న, నీ కనబడేది ఏది ఉన్నదో ఆధారంగా ప్రపంచాన్ని చూస్తున్నావు, ప్రపంచంలో కోరికలు చూస్తున్నావు, తపస్సు చేస్తున్నావు, కానీ నేను ఆధారానికి ఆధారమైన అధిష్టానాన్ని చూస్తున్నాను అంటాడు ప్రహ్లాదు. అంటే అధిష్టానాన్ని చూసేటువంటి బుద్ధి గొప్ప బుద్ధి అన్నమాట. కాబట్టి అక్కడ మనం రోజు జరిగే సంఘటనే, అదేం పెద్ద విచిత్రమైందేం కాదు. కబీర్ గారు ఆ దృశ్యాన్ని చూశారు. ఏం చూశాడు ఆయన? ఒక తిరగలు విసురుతోంది ఒక ఆవిడ, గింజలు తీస్తుంది, తిరగల్లో పోస్తుంది, ఆ పిడిపట్టుకు ఇలా తిప్పుతుంది, దానిలో నుంచి ధాన్యం వెళ్ళి అవతల పడుతున్నాయి. ఇది చూశాడు ఆయన. చూడగానే దుఃఖం మొదలెట్టాడు ఆయన, ఏడుస్తున్నాడు కబీర్ గారు. దారిని పెడుతున్న ఒక మహానుభావుడు అన్నాడు, ఏమయ్యా ఏంటి అలా ఏడుస్తున్నావు అంటే, మీరు ఆ దృశ్యాన్ని చూడండి అన్నాడు. అది మనకు మామూలుగానే కనపడుతోంది, తిరగలు తిప్పడము, గింజలు వేయడము, దానిలో నుంచి పొడి బయటపడడం, ఇది మనకు ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు. కానీ ఆయనకు ఆశ్చర్యం కలిగింది కబీర్ గారికి. ఈయనన్నాడు, ఇది రోజు ఇళ్లలో జరిగే పనే కదా, నువ్వేం చూసావని నీకు దుఃఖం కలిగింది అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, ప్రపంచమనే తిరగలలో జీవులనేటువంటి విత్తనాలు వేసి మృత్యువనేటువంటి స్త్రీమూర్తి మానవుల్ని ఎలా పిండి చేస్తుందో చూశావా అన్నాడు. విచిత్రం ఏమిటంటే, కాలంలో ఇంతమంది వెళ్ళే పోయే వాళ్ళని ఎదురు చూస్తూ కూడా ఆ కాలం నాకు రాదు అనుకోవడం ఏముండదో అదే విచిత్రం. ప్రపంచంలో అన్నీ చూస్తున్నాం, మృత్యువు కూడా ఒకటి ఉంది సుమా. అందుకే భగవద్గీతలో మృత్యువు కూడా నేనే అన్నాడు ఆయన. మళ్ళీ నువ్వు ఎక్కడికో వెళ్ళడం లేదయ్యా, అది కూడా నేనే, నాలో నుంచే వస్తున్నావు, నా అనుగ్రహంతో నిలబడుతున్నావు, మళ్ళీ నాలోకే వస్తున్నావు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. దీనికి నీకు దుఃఖం ఎందుకు కలిగింది అన్నాడు ఆయన. ప్రపంచాన్ని తిరగలతో పోల్చాడు. మీరు తిరగల్ని బాగా గమనిస్తే కదలనిది కింద ఉంటుంది, కదిలేది పైన ఉంటుంది. కదలనిది పరమాత్మ, కదిలేది జీవుడు. ఎప్పుడైతే రెండు నిశ్చల స్థితిలో ఉంటాయో అక్కడ కర్మ లేదు. మీరు బాగా గమనించండి. తిరగల దగ్గర కూర్చొని పైదాన్ని కదపకుండా నేను పిండి విసురుతున్నాను అంటే ఏమంటారు? కదిలిస్తే పిండి వస్తుందే కానీ కదలని దానిలో నుంచి పిండి రాదు. అంటే కదలని దాన్ని ఆధారం చేసుకొని కదిలేది ఒకటి తిరుగుతోంది పైన. కదలని వాడు పరమాత్మ, కదిలేది జీవుడు. అందుకనే ఊగిసలాడితే జీవుడు, ఊగకపోతే దేవుడు అన్నారు మా రామకృష్ణానంద స్వామి వారు. వాడు ఊగిసలాడుతూ ఉన్నాడు అనుకోండి, ఇది చేద్దామా అది చేద్దామా అనే ఊగిసలాడత కలిగితే అది జీవ స్వభావం. ఎవరైతే ఊగిసలు లేకుండా ఉంటాడో వాడు నిజమైనటువంటి దేవుడు. అందుకనే పరమాత్మ కదిలే లక్షణం మనముంది కనుక ఎక్కడైనా ఊరేగింపు తీసుకుపెడితే కదిలే లక్షణాలు దేవుడు ఎంత ఆరోపింపబడి ఆయన కదులుతాడేమోనని ఆయన్ని కదలకుండా మనం కట్టేస్తాం. వాస్తవానికి ఆయన కదలడు. అసలు కదలడానికి ఇంకో చోటు ఉంటే కదా. ఇంతకుముందు చెప్పారు కదా, ఇందుగలడందు లేడని సందేహంబు వలదు. ఒక గ్లాసులో వెలితి ఉంటే మళ్ళీ నీరు పోయగలుగుతావు, కానీ వెలితి లేకుండా పూర్ణంగా నిండిపోయి ఉంటే నువ్వు దానిలో ఒక చుక్క కూడా అందులో పోయలేవు. కారణం ఏమిటి? అది పూర్ణమై ఉంది. పూర్ణమైన దానిలో నుంచి నువ్వు మళ్ళీ ఇంకోటి పోస్తున్నా అది ప్రక్కకు జారిపోతుందే కానీ ఆ లోపల నిలవలేదు. అలాగే భగవంతుడు కూడా పూర్ణుడు. భగవంతుడు ఇందుగలడందు లేడని సందేహంబు వలదు చక్రి సర్వ ఉపగతుండు. ఉపగతుండు అంటే అర్థం ఏమిటి? దానిలో ఆయన ఉన్నాడు కాబట్టే నీకు అలా కనబడుతుంది. జడంలో జడంగా ఉన్నాడు, చైతన్యంలో చైతన్యంగా ఉన్నాడు, తరువులో ఆ రూపంలో ఉన్నాడు, ఆయన కాని వస్తువు లేదు అని ప్రహ్లాదుడు చెప్పాడు.
మరి ప్రహ్లాదుడికి అనుభవం కలగడానికి వయస్సు కారణమా? ప్రహ్లాదుడికి అనుభవం కలగడానికి వయస్సు కాదు కారణం, గురుబోధ కారణం. గర్భంలో ఉండగానే వాళ్ళ అమ్మగారి ద్వారా విన్నాడు ఆయన నారాయణ తత్వాన్ని, విష్ణు తత్వాన్ని చక్కగా నారదుల వారు బోధిస్తుంటే ఆయన విన్నాడు. ఆ విన్నటువంటి దాన్ని మననం చేశాడు. మనం కూడా గురుబోధ వింటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచో వినడానికి బాగా అలవాటు పడ్డాం. అందుకే మా మాతాజీ గారు చెప్తారు, వినడం కూడా ఒక వ్యసనమే. అంటే వినడం వ్యసనం ఎందుకు అవుతుంది? వినడం వ్యసనం అంటే వినడాన్ని దాటి దాన్ని నువ్వు ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు వినడమే ప్రధానంగా పెట్టుకుంటే అది ఒక వాసన అయిపోతుంది. వినడం కాదు, దాన్ని మళ్ళీ మనం విచారణ చేయాలి. అందుకని అక్కడ మహాత్ములు చెప్పారు. ఇక్కడ రాక్షస బాలురు అడిగారు ప్రహ్లాదుణ్ణి, ఏమయ్యా మా దగ్గర ఉన్న గురువే కదా నీకు చెప్తున్నాడు, చండామార్కులు వారు, చండు అమర్కుడు ఇద్దరు గురువులు ఆయనకి. మరి వాళ్ళు ఎప్పుడు ఈ బోధ మాకు చెప్పలేదు కదా, నువ్వెలా చెప్తున్నావు? ఆయన తండ్రితో కూడా వాదించాడు ప్రహ్లాదుడు. ఎల్ల శరీరదారులకు ఇళ్లను చీకటి నీతి లోపలంద్రెళ్ళక వీరునేమనము భిన్నమున వీరునేమను మతి భ్రమణమున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమును అతని దివ్య కళామయమనుచు విష్ణునిందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. అద్భుతమైన పద్యం, ఒక్క పద్యంలో చెప్పేశాడు జీవిత సత్యాన్ని. ఎల్ల శరీరధారులకు ఇళ్ళని చీకటి నూతి లోపలంద్రెళ్ళక. ప్రతి మానవుడు కట్టుకున్న గృహాలు వేరే, అసలు భగవంతుడిచ్చిన గృహం ఒకటి ఉంది అన్నారు. ఇప్పుడు ఈ గృహాలన్నీ మనం నిర్మాణం చేసుకుంటున్నాం. ఇక్కడ కిటికీ పెట్టాలి, ఇక్కడ గుమ్మం పెట్టాలి, ఇగో ఇక్కడ బయటికి వెళ్ళడానికి త్రోవ పెట్టాలి, ఇవన్నీ మనం నిర్మాణం చేసుకున్నాం. కానీ పరమాత్మ నిర్మాణం చేసిన గృహం ఒకటి ఉంది. ఇదిగో కాళ్ళు ఇక్కడే ఉండాలి, చేతులు ఇక్కడే ఉండాలి, కళ్ళు ఇక్కడే ఉండాలి, చెవులు ఇక్కడే ఉండాలి. ఒకవేళ ఆయన నియమాన్ని దాటి కనుక ఉన్నాయనుకోండి అవయవాలు, మనం విచిత్రంగా చూస్తాం. ఎక్కడికైనా ఒకటికి కన్ను ఇక్కడికి జారిందనుకోండి, ముక్కు కాస్త అందరికీ ఉన్నట్టుగా ఉండలేదనుకోండి, విచిత్రంగా చూస్తాం కదా. అందుకని ఎవరు నిర్మాణం చేసుకునేటువంటి వారు భగవద్ నిర్మాణమైనటువంటి దేహం ఇది. భగవంతుడు ఏం చెప్పాడు? ఇది నువ్వు కావాలనుకుంటే వచ్చింది కాదయ్యా, ఇది నేను అనుగ్రహించాను. అందుకనే ప్రతివాడు ఏం చేస్తున్నాడంటే దేహము నేను అనుకోవడమే పెద్ద అజ్ఞానం. మహాత్ములు ఏం చెప్పారు? నీకు భగవద్గీత తెలియకపోతే తెలియపోవచ్చు, భాగవతం తెలియకపోతే తెలియపోవచ్చు, కానీ దేహము నేను అనే అజ్ఞానం పడితే నువ్వు ఎంత బోధ విన్నా నువ్వు మళ్ళీ అదే చీకట్లోకి వెళ్ళిపోతావు. ముందు తెలిగొంచుకోవాల్సింది దేహాభిమానాన్ని. దాన్నే ఉపనిషత్తుల్లో దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ అని చెప్పారు. మానవుడికి ఉండేటువంటి పెద్ద అజ్ఞానం ఏంటంటే దేహము నేను అనుకోవడం, పడిపోయే దేహాన్ని నేను అనుకోవడం. మరి ఎవరు నువ్వై ఉన్నావు? దీని లోపల ఉన్నటువంటి చైతన్యం. అదే కదా మనకి చెప్పారు, నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకః నచేనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. కాబట్టి ప్రపంచంలో మనం ఒక సత్యాన్ని గ్రహించాలి, మృత్యువు అంతటా తిరుగుతోంది. లోకంలో రెండే ఉన్నాయి సత్యాలు, ఒకటి జననము, రెండు మరణం. దాన్ని అన్నమాచార్యులు వారు ఏం చెప్పారు? పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్ట నడిమి పని నాటకము. ఇది ఒక పెద్ద నాటకం జరుగుతోంది అన్నాడు అన్నమాచార్యులు వారు. ఎక్కడ జరుగుతోంది? చావు పుట్టుకల మధ్య జరిగేదే పెద్ద నాటకం. ఈ నాటకంలో జనాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలుసు, జనాన్ని ఎలా మోసం చేయాలో మనకు తెలుసు. దీన్ని ఎవరు మనకు నేర్పక్కర్లే. ప్రపంచంలో ఎలా బ్రతకాలనేది ఎవరూ నేర్పక్కర్లే. కానీ ఎలా బ్రతికితే నీ జీవితం పండుతుందనే విషయం మాత్రం మనకు పెద్దలు చెప్పాల్సిందే. అందుకని ఆయన అడిగాడు, ప్రహ్లాద కుమారుల్ని అడిగాడు, రాక్షస బాలకులు, నీకు గురువు ఒకరే, మాకు గురువు ఒకరే, కానీ మన గురువు చెప్పేటువంటి బోధ ఇంత విధిగా చెప్పలేదే, ఇంత గట్టిగా చెప్పలేదు. ఆయన ఒక మాట కూడా అంటాడు, ఏది తెండా పుస్తకములు ఇండు ఆచార్యులకు పొమ్ము వల్లని వారు కర్మపుంజముల పాలై. అగో ఆ పుస్తకాల్లో ఉన్న జ్ఞానం మనకు ఉపయోగపడదు. ఎందుకని? పుస్తకంలో ఉన్న జ్ఞానం దేహం పోషించుకోవడానికే కర్మలు చేయాలి. ఇందాక అమ్మాయి చెప్పింది కదా యశోద, దేహానికి సంబంధించిన ఉద్యోగం సంపాదించాలంటేనే ఇంత కష్టపడితేనే మనకి పొట్టకూటి విద్య వస్తుంది. దీనికోసం ఎంతో శ్రమ పడుతున్నాం. మరి ఆత్మవిద్య రావాలంటే మనకు మహాత్ములు ఇందాక అమ్మాయి ఉద్యోగము అంది. ఉద్యోగము అంటే అర్థమేంటి? ఉత్ అంటే ఉన్నతమైన, యోగము అంటే కలయిక.
అసలు ఉద్యోగం అనే పదానికి అర్థం ఏమిటంటే 2 లక్షలకి 3 లక్షలకి చేసే ఈ ఉద్యోగాలు కాదు. ఉద్యోగం అంటే పరమాత్మతో కలయిక. అంటే మనం ఆయన నుంచి విడిపోయాం గనక దుఃఖం కలుగుతోంది. తిరునాళ్ళలో ఉన్న పిల్లాడు తల్లిని పట్టుకొచ్చిన వాడు తల్లిని వదిలేసి వస్తువుల్లో పడిపోయి తల్లిని మర్చిపోయిన వాడు మళ్ళీ తల్లి గుర్తొచ్చి ప్రక్కన చూసుకుంటే ఎప్పుడైతే నేను తల్లిని విడిచాను అనేటువంటి భావన వాడికి కలుగుతుందో, వస్తువుల్లో ఉన్న మోహం ద్వారా కదా నేను తల్లికి దూరమయ్యానని వాడు ఏడుపు లంఘించుకుంటాడో, అలాంటి ఆవేదన భక్తుడికి భగవంతుడి దగ్గర ఉండాలి. ఎందుకంటే వస్తుజాలంలో పడిపోయి వాస్తవాన్ని మర్చిపోతున్నాం. తిరునాళ్ళలో పిల్లాడిని తల్లి తీసుకెళ్ళేటప్పుడు వాడి దృష్టి అంతా ఏనుగు కొందామా, గుర్రం కొందామా, బొమ్మ కొందామా అని అంటుండాడు పిల్లాడు. తల్లి వాడిని మూలం దగ్గరికి తీసుకెడుతుంది. తల్లి ఉద్దేశం ఏమిటి? తల్లి ఒక మాట చెప్తుంది వాడితో, ఒరే దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత బొమ్మలు కొంటాను అంటుంది ఆవిడే. వీడు మధ్యలో మారం చేస్తాడు, నాకు బొమ్మ కొనిస్తేనే వస్తానని. తల్లి ఏం చెప్తుంది? ఇదిగో నువ్వు అక్కడి నుంచి వచ్చిన తర్వాతే నీకు వస్తువులు అని చెప్తుంది. అంటే తల్లి యొక్క మూల లక్ష్యం ఏమిటి? భగవద్ దర్శనం. ముందు భగవంతుడి వైపున వీడు ఉన్ముఖం అయితే ప్రపంచం ఎంతవరకు సత్యమో తెలుసుకుంటాడు వాడు. కానీ మనమేం చేస్తున్నామంటే వస్తు మాయజాలంలో పడిపోయి తల్లిని విడిచి ఎలాగైతే పిల్లాడు తిరుగుతున్నాడో అలా మనం కూడా పరమాత్మను మరచి ప్రపంచంలో తిరుగుతున్నాం. కానీ మనం అనుకుంటున్నాం, నాకు ఆ కోడి ఏది ఆ బొమ్మలో నాకు ఆనందం ఉంది, నాకు ఆ గుర్రంలో ఆనందం ఉంది, నాకు ఆ ఏనుగులో ఆనందం ఉంది అని వాడనుకొని లేనటువంటి ఆనందాన్ని ఉన్నట్టుగా అనుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నాడో, యథార్థంగా తల్లిని గుర్తించి యథార్థం తల్లే తప్ప బొమ్మ కాదని వాడు యథార్థం ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడు వాడి తల్లి కోసం వెతుకులాట మొదలెడతాడు. అలాగే మనం కూడా మన స్వరూపాన్ని మర్చిపోయాం. స్వరూపాన్ని మర్చిపోయాం కాబట్టే దుఃఖం కలుగుతోంది. దుఃఖానికి కారణం ఏమిటి? మనం ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళాలి? కస్త్వం, కోహం, కుత ఆయాతః 3 ప్రశ్నలు వేసుకోవాలని వేదాంతం చెప్పింది. నేను ఎవరిని, ఎందుకు వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి? ఈ 3 కదా అందరూ చేస్తున్నారు. ప్రపంచంలోకి వచ్చాం, బ్రతకడానికి ఏదో చేస్తున్నాం, తర్వాత మళ్ళీ విడిచిపెట్టవలసిన సమయం వస్తుంది. ఈ 3 కదా మనం ఆచరిస్తున్నాం. అయితే మళ్ళీ తిరిగి రాకుండా ఉండే ఉపాయం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా అంటే అక్కడ ప్రహ్లాద కుమారుడు చెప్పాడు, మా అమ్మగారు గర్భంలో ఉండగా మా అమ్మ గర్భంలో నేనున్నప్పుడు నారదుల ద్వారా నేను యథార్థమైన జ్ఞానం విన్నాను అన్నాడు. రాక్షస బాలకులు అన్నారు, మీ అమ్మ కూడా విన్నది కదా ఈ బోధ, మరి మీ అమ్మగారు ఎప్పుడు ఈ విషయం చెప్పలేదే? అప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు, మా అమ్మగారికి నిత్య మననం లేకపోవడం వల్ల మర్చిపోయింది అన్నాడు ఆయన. అంటే విద్య అందరూ వింటున్నాం, గురువు దగ్గరికి అందరూ చేరుతున్నాం, గురువు గారి బోధనే వింటున్నాం. కానీ ఎవరు దాన్ని నిలుపుకొని బ్రతుకుని పండించుకోగలుగుతారు అంటే నిరంతర మననశీలుడైనటువంటి వాడు మాత్రమే విద్యని పట్టుకోగలుగుతాడు. అంటే గురువు దగ్గర చేరిన తర్వాత మనకు మొదలయ్యేటువంటి విద్య ఎక్కడ మొదలవుతుందంటే యథార్థంగా శ్రవణం చేసి, దాన్ని ఇందాక చెప్పారు, శ్రవణము, మననము, నిధిధ్యాస. ఒక అద్భుతమైనటువంటి వస్తువు నీ దగ్గర ఉందంటే దాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా నువ్వు దాన్ని బాగోగులు చూస్తుంటావో. ఇప్పుడు చూడండి, సత్తు గిన్నె ఉంటుంటాయి, లేకపోతే రబ్బర్ డబ్బాలు ఉంటాయి, 11 రూపాయలకి 20 రూపాయలకి వస్తాయి ఇళ్ళ వెంట. అదే ఒక ఇత్తడి చెంబు, ఒక వెండి చెంబు, ఒక బంగారు చెంబు కొన్నాం అనుకోండి, అది నీళ్ళకే ఉపయోగపడుతుంది, ఇది నీళ్ళకే ఉపయోగపడుతుంది. కానీ ప్లాస్టిక్ డబ్బాని చూసినంత తేలికగా బంగారు గ్లాసును చూస్తామా, బంగారు చెంబును చూస్తామా? మనం 2 పాత్రకే ఉపయోగపడతాయి. కానీ బంగారు చెంబు దగ్గర ఎంత జాగ్రత్త ఉంటుంది మనకి? రోడ్డు మీద పడేసిన ప్లాస్టిక్ డబ్బా మీద అంత దృష్టి ఉండదు. కారణం ఏమిటి? దానిలో ఉండేటువంటి విషయం అంత గొప్పది, అది చాలా విలువైంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పసిపిల్లాడు బంగారాన్ని విసిరేసి మట్టిని పట్టుకున్నట్టుగా మనం కూడా యథార్థమైనటువంటి భగవజ్ఞానాన్ని విస్మరించి కాని దాన్ని వెంటపోతున్నాం. అజ్ఞానం అంటే ఎక్కడో బయట నుంచి రాదండి, కాని దాన్ని అవుననుకోవడమే అజ్ఞానం. యథార్థాన్ని తెలుసుకోలేకపోవడమే అజ్ఞానం. ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తించడమే జ్ఞానం. జ్ఞానం అంటే పుస్తకాల్లో వచ్చేది కాదు, ఉన్నదాన్ని గుర్తించడం. పుస్తకంలో అక్షరాలన్నీ ఉంటాయి, కానీ అక్షర జ్ఞానం లేని వాడికి ఇస్తే అందేందుదయముల్ మహాబధిర శంకారావముల్ నపుంసక వధూకాంక్షల్ మూక సద్గ్రంథ ఖ్యాపానముల్. హిరణ్యకశిపుడు ఒక ప్రశ్న వేశాడు ప్రహ్లాదుణ్ణి, ఒరే ప్రహ్లాద, నీ వయస్సు పెద్దదా నా వయస్సు పెద్దదా? నేను కదా నీకంటే పెద్దాన్ని,
నాకు తెలియనటువంటి విషయాలు నీకు ఎలా తెలిసాయి, ఈ విషయాన్ని నీకు చెప్పిన వారెవరు అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే, అందేందుదయముల్, ఒక మాట అన్నాడు, నాన్న గ్రుడ్డివాణ్ణి తీసుకెళ్ళి ఉదయిస్తున్న సూర్యుడిని చూడమని చెప్తే దాని సౌందర్యాన్ని గుడ్డివాడు వర్ణించగలడా? ఉదయిస్తున్నటువంటి సూర్యుడి యొక్క వైభవం గుడ్డివాడికి తెలుస్తుందా? అందేందుదయముల్ మహాభదిర శంఖారావముల్, రెండవ మాట చెప్పాడు. బాగా చెవిటివాడి ముందర అద్భుతమైన సంగీతం వినిపిస్తూ ఉంటే చెవిటివాడు దాని మాధుర్యాన్ని అనుభవించగలుగుతాడా అని అడిగాడు. మూక సద్గ్రంథ ఖ్యాపానము, మూగివాడి దగ్గరికి వెళ్ళి ఒరే గ్రంథం చదవరా అని వాడి ముందర గ్రంథం పెడితే అందులో ఉండేటువంటి గొప్ప విషయాన్ని వాడు చదవగలుగుతాడా? నపుంసక వధూకాంక్షల్, సాంసారిక జీవనం యందు ఆసక్తి లేనటువంటి వాడికి, సంతానోత్పత్తి కలిగించలేని వారికి ఒక అందమైన యువతనిచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి కోరిక నెరవేరుతుందా? ఆ అమ్మాయికి సంతాన భాగ్యం కలుగుతుందా? లేదు కదా నాన్నగారు. కాబట్టి ఎలాగైతే మూగివాడు గ్రంథం చదవలేడో, గురుడ్డివాడు ఎదురుగా ఉన్న సూర్యోదయాన్ని చూడలేడో, అలాగే తత్వము బోధపడనటువంటి వాడికి, దాని యందు ఆసక్తి లేని వాడికి మనం ఎన్ని మార్లు చెప్పినా అది కూడా ఇలాంటిదే. హరి భక్త రిక్త వ్యర్థ సంసారంబులు, నారాయణమూర్తి యందు భక్తి లేనటువంటి వాడికి ముందు భక్తి ప్రధానం. భక్తి లేకపోతే మనకేం రాదు. భక్తి లేకపోతే సేవ కూడా చేయలేమండి. కర్మ చెయ్యాలి అంటే ముందు ఆ వ్యక్తి యందు భక్తి ఉండాలి, మనకి ప్రేమ ఉండాలి. ఏమంటే మొన్నటి రోజున ఎల్లయ్య గురువు గారు పరంపదం చెందారు. మరి అంతమంది భక్తులు మరి స్వామివారి దేహం విడిచిన రోజున, అలాగే మొన్న మండలారాధన కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా ఎవరికి ఎక్కడా లోటు చేయకుండా చేయగలిగారు. మరి ఎలా చేయగలిగాం? ఆయన మనకు పంచిన ప్రేమ, ఆయన మనకు నేర్పిన సేవ, అది మనకు బాగా ఒంటికి పట్టింది కనుక వచ్చిన వాళ్ళు తిన్నారా లేదా, అందిందా లేదా, ఎలా ఉన్నారు అని మనం తెలుసుకోగలిగాం. అంటే ఇది దేనివల్ల చేయగలిగాం మనం? ఒక వ్యక్తి ఇంటికి చెప్పా పెట్టకుండా 1000 మంది వస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఏమంటే వండే దగ్గర ఇబ్బంది అవుతుంది కదా, వచ్చే దగ్గర ఇబ్బంది అవుతుంది కదా. మరి అంతమందికి మరి కావలసినవన్నీ చక్కగా అందించారంటే ఏమిటది? వారు నేర్పిన ప్రేమ, ఆయన నేర్పినటువంటి సేవ. అందుకని ఈ రెండూ లేకపోతే మానవుడు భక్తి చేయలేడు. ప్రేమ లేకపోతే భక్తి కూడా చేయలేడు. కర్మ కూడా ఎలా చేయాలి? తెలుసుకొని చేయాలి. కర్మ కూడా ఏదో అవతల వాడు చేస్తున్నాడు నేను చేస్తున్నానంటూ చేయకూడదు. అందుకని కర్మ కూడా తెలుసుకొని చేయి. తెలుసుకొని చేస్తేనే కర్మ వల్ల నీకు ఆనందం కలుగుతుంది. ఇప్పుడు చూడండి, మా గురువుగారు చిన్న కథ చెప్పేవారు. ఒక ఆయన కాశీ వెడదాం అనుకున్నాడు. కాశీ వెడదాం అనుకుంటే ఆయనకి నీళ్ళు అంటే భయం. ఇప్పుడు చూడండి, బల్జేపల్లి వాగు పొంగితే మీరు బాగా అలవాటైన వాళ్ళు కనుక ఎంత లోతులో నీళ్ళు వెళ్తున్నాయో మీకు తెలుసు. మా బోటి వాడు ఎవడైనా కొత్తవాడు వచ్చాడు అనుకోండి, ఇది ఎంత లోతులో ఉందో అని అవతల దారిని ఆగిపోతాడు కదా. అందుకని మన వాళ్ళు ఒక మాట చెప్తారు, పొరుగు ఊరి వాడికేమో ఏటి భయం ఉంటుంది, ఉన్న ఊరి వాడికి కాటి భయం ఉంటుంది అని. ఉన్న ఊరి వాడికి కాటి భయం ఉంటుంది. ఎందుకని? ఒరే పలానా వాడు ఇక్కడ యాక్సిడెంట్ అయి చనిపోయాడు మొన్న, వాడు ఏమైనా దెయ్యమై తిరుగుతున్నాడేమో. ఉన్న ఊరోడికి భయం. బయట ఊరోడు వస్తే వాడికి ఇవన్నీ తెలియదు, హాయిగా వెళ్ళిపోతాడు. అలాగే పొరుగు ఊరోడు వచ్చాడనుకోండి, వాడికి ఏటి భయం ఉంటుంది అంటే ఇది ఎంత లోతుందో, నేను పోతే కొట్టుకుపోతానేమో అనే భయం ఉంటుంది కదా. అలాగే అక్కడ కూడా ఒక మహానుభావుడు చక్కగా ఒక భయాన్ని తీర్చేటువంటి బంధం ఏదండి భయాన్ని తీర్చగలిగేదంటే భగవంతుడి యొక్క ఉపాసన. భగవంతుడి యొక్క ఉపాసనే మనకు భయాన్ని తొలగిస్తోంది. మిగతావన్నీ కూడా లోకంలో భయాన్ని కలిగించేటువంటి వస్తువులే. అందుకని ఈయన అనుకున్నాడు, కాశీ వెళ్ళి గంగలో స్నానం చేయాలనుకున్నాడు. ఆయనకు భయం ఎక్కడ కలిగిందంటే నీటి దగ్గరే. గంగ అంటే బాగా పొర్లుకుంటూ వచ్చిందనుకోండి, దిగితే నేను కొట్టుకుపోతానేమో అని భయం కలిగింది ఇంటి దగ్గరే. చాలామంది కాశీ వెళ్ళిన వాళ్ళు ఎంక్వైరీ చేశాడు, ఏమైనా కాశీ వెడితే ఎలా ఉంటుంది, గంగ ఎలా ఉంటుందంటే వాళ్ళు అన్నారు బాగా ఉధృతంగా ఉంటుందయా, లోనికి వెడితే కొట్టుకుపోతారు, జాగ్రత్త. ఈయనేం చేశాడు, ఇంటి దగ్గరే ఒక జాగ్రత్త తీసుకున్నాడు. చెంబు తీసుకున్నాడు. ఎందుకంటే ఒడ్డును కూర్చొని చెంబుతో నీళ్ళు పోసుకొని మళ్ళీ ఆ చెంబు జాగ్రత్త చేసి మళ్ళీ ఇంటికి రావచ్చు కదా అని వాళ్ళ దగ్గర ఉన్న చెంబు గట్టిది, ఒక ఇత్తడి చెంబు తీసుకెళ్ళాడు. ఇక అక్కడ కాశీ దాకా వెళ్ళిన తర్వాత ఆయనకు అనిపించింది, ఇంత దూరం వచ్చి గంగలో మునక్కుండా ఈ చెంబుతో స్నానం చేస్తే ఏమిటి ప్రయోజనం, చచ్చిపోతే చచ్చిపోయాను కనుక గంగలో వెడితే అంతకంటే పుణ్యమా అని ఆయనకు ఒక ఆలోచన కలిగి ఇప్పుడు ఈ చెంబుని ఎక్కడ పెట్టాలి అనుకున్నాడు. ఎక్కడ పెట్టాలి?
చెంబు ఒడ్డున పెట్టాలి. ఒడ్డున పెడితే ఎవరైనా దొంగలు, ఇప్పుడు ఈయన ముక్కు మూసి 3 మురుగులు మునిగే లోపల ఎవరైనా చెంబు పట్టుకెడితే బాధ కదా. అందుకని ఆయన ఏం చేశాడు, చాలా తెలివిగా ఒక గొయ్యి లాంటిది తీశాడు, ఒక గుంట తీశాడు. ఆ గుంటలో చెంబు పెట్టాడు, ఆ చెంబు పైన ఇసుక కప్పాడు, దానిపైన ఒక పువ్వు పెట్టాడు గుర్తు కోసం. ఇక ఇప్పుడు నీళ్ళలోకి పోతున్నాడు ఆయన. అలా పోతుంటే వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇది చూశారు. ఇలాంటి పండితుడు, ఇంత పెద్ద ఆయన ఒక గొయ్యి తీసి గొయ్యిలో చెంబు పెట్టి ఆ చెంబు పైన లింగం పెట్టి లింగం పైన పువ్వు పెట్టాడంటే ఇది చాలా మంచి రోజేమో, ఇలా అందరూ చెయ్యాలేమో అని వీళ్ళందరూ కలిసి తమ తమ చెంబులు తీసి గుంట తీయటం మొదలెట్టారు. అసలు ఎందుకు చేస్తున్నాడో ఎవరికి తెలియదు, ఎందుకు చేయాలో అంతకంటే తెలియదు. గుంట తీశారు, గుంట తీసిన తర్వాత చెంబు పెట్టారు, పెట్టి ఇసుక కప్పారు, పైన పువ్వు పెట్టారు. పువ్వు పెట్టాడు. ఈయన 3 మునుగులు మునిగి లేచేటప్పటికి ఆ గంగ ఒడ్డు నిండా చెంబులింగాలు ఉన్నాయి. ఈ చెంబులింగం అనే పదం అక్కడ వచ్చింది. ఏది, ఆయన చెంబుని అక్కడ పెట్టి లింగం పెట్టేశాడు. ఇప్పుడు వీళ్ళందరూ 3 మునుగులు మునిగి ఈయనేం చేస్తాడా అని ఈయన వైపు చూస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఇంతమంది ఇన్ని చెంబులు వచ్చాయే, ఇందులో నా చెంబు ఉన్న లింగం ఏది, ఇప్పుడు నేనేం చేస్తే వీళ్ళు చేసేటట్టున్నారే అని ఎంతసేపు ఉంటాడు పాపం నీళ్ళల్లో. అందుకని వెంటనే ఆయన ఏం చేశాడు, బయటికి పరిగెత్తాడు. పరిగెత్తి ఒక చెంబుని ఇలాగా తుడిపేశాడు. ఆ ఇసుకతో కూడిన గుంట పైన కప్పేశాడు కదా, దాన్ని ఇలా అనేటప్పటికీ వాళ్ళు అనుకున్నారు ఈ ముహూర్తంలోనే చెరపాలేమో, చెరిపితేనే పుణ్యం వస్తుందేమో, మనం కూడా చెరుపుదాం గాక అని అందరూ ఒడ్డుకు ఒక్కసారి వచ్చేసి ఎవరి లింగాన్ని ఎవరు చెప్పారో తెలియదు కానీ ఆయన చెంబు కాస్త పోయింది. ఆయన ఖాళీగా ఉన్నదాన్ని తుడిపేశాడు ఇలాగా. వాడెవడో పాపం నాలాంటి వాడు ఖాళీ కుప్ప చేసి వెళ్ళిపోయాడు. వెంటనే ఆయన చెంబు కాస్త దొంగల పాలైపోయింది. అంటే ఏం చెప్పారు అందులో అంటే, కర్మ ఎదుటి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలుసుకొని చెయ్యాలి. భగవద్గీతలో స్వామి చెప్పారు, యద్యదాచరతి శ్రేష్ఠ స్తత్రదేవే తరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఇది మహాత్ముడు చెప్పాడు భగవంతుడు. కాస్త మన బుద్ధిని కూడా అక్కడ ఉపయోగించాలి. ఎందుకంటే అన్ని కార్యాలు మనం చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఒక ఆయన ఎవరో తండ్రి గారు వెళ్ళిపోతే తర్పణం పెడుతున్నాడు అనుకోండి, పెద్ద ఆయన పెడుతున్నాడు కదా, నేను పెడితే నా తండ్రి బాగానే ఉన్నాడు కదా, నేను పెట్టకూడదు, ఆ పని నేను చేయకూడదు. కాస్త అక్కడ నీ బుద్ధిని ప్రయోగం చేయాలి. ఇది చేయవచ్చునా చేయకూడదా, ఇది ఎవరు చెప్తారు, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం చెప్పేది గురుదేవులే. ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు ఇది ముందు మనకు తెలియాలి కదా. నిత్యానిత్య వస్తు వివేకం తర్వాత అసలు ముందు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలిస్తే కదా నిత్యమేదో అనిత్యమేదో తెలియడానికి. అందుకని గురువు దగ్గరకు చేరగానే మనం ఒక సత్యాన్ని తెలుసుకుంటాం. ఏమిటా సత్యం అంటే, ప్రపంచంలో ఉండేవన్నీ వస్తున్నాయి, కనిపిస్తున్నాయి, ప్రపంచంలో లీనమైపోతున్నాయి. కాబట్టి మనం కూడా వెళ్ళేవాళ్ళమే. ముందు ఆ సత్యం గమనిస్తే తరువాత వేదాంతంలోకి తర్వాత వెళ్ళొచ్చు. గజేంద్రుడు కూడా ముందు అడిగింది ఏమిటి, ఎవనిచే జనించు జగము, జగాన్నే పట్టుకున్నాడు ముందర. జగత్తు మిథ్య కాదండి. చాలామంది అంటారు జగత్తు లేదు అంటారు. జగత్తు లేకపోవడం కాదు, నువ్వు చూస్తున్నట్టుగా లేదు. జగత్తుని బ్రహ్మంగా చూడు. ప్రహ్లాదుడికి జగత్తుంది, హిరణ్యకశ్యపుడికి జగత్తుంది. ప్రహ్లాదుడు చూసినట్టు చూస్తే బంధం లేదు జగత్తుని, హిరణ్యకశ్యప దృష్టితో చూస్తే బంధనం ఉంది జగత్తుకి. ఇప్పుడు ప్రహ్లాదుడు విముక్తుడయ్యాడా, బంధితుడయ్యాడా? బంధితుడికి బంధనానికి కారణం ఏంటి? బంధితుడు కావడానికి విడవడ్డానికి కారణం అంటే ఇద్దరూ జగత్తులోనే ఉన్నారు. కానీ ప్రహ్లాదుడేమో విష్ణు స్వరూపంగా జగత్తుని చూశాడు, హిరణ్యకశ్యపుడు భోగపరంగా జగత్తుని చూశాడు. భోగానికి ఆలవాలం ఇంద్రియాలు, ఇంద్రియాల కందే ప్రతిదాన్ని కోరేవాడు హిరణ్యకశ్యపుడే. మా గురువుగారు చెప్పారు, ఇంద్రియాల కందే ప్రతిదాని వెంట పరిగెత్తేవాడు హిరణ్యకశ్యపుడే. వాడికి శబ్దం బాగా నచ్చుతుంది, స్పర్శ బాగా నచ్చుతుంది, రూపం నచ్చుతుంది, రసం నచ్చుతుంది, గంధం నచ్చుతుంది. ఈ 5 ఇంద్రియాలకు తేలిగ్గా అందుతున్నాయి కాబట్టి ఇంద్రియాతీతమైనటువంటి సుఖం ఏదైతే ఉందో ఆ సుఖం వీడు గుర్తించకపోవడం వల్ల వాడు ఇబ్బందుల పాలైపోతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఇంద్రియాలకు గోచరమయ్యేదాన్ని పట్టుకోగలుగుతున్నాం, ఇది బాగా అర్థమవుతోంది. కానీ జ్ఞానం అనేటువంటిది ఒకటి ఉంది. భగవద్గీతలో స్వామి చెప్పారు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి తమాహం పండితాంబుదః. బుధుడు అంటే ఎవరో చెప్పారు స్వామివారు. ఎవరు బుధుడు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. జ్ఞానం అనేటువంటి అగ్ని చేత వాడి కర్మల్ని ఎవడైతే దగ్ధం చేసుకుంటాడో. మన ఎలయ గురుస్వామి వారు ఒక మాట చెప్పేవారు, అయ్యా విత్తనాలు వేసేటప్పుడు
కొన్ని విత్తనాలు నిప్పుల్లో కాలినవి ఉంటాయి. నిప్పుల్లో కాలిన విత్తనాలు విత్తనంగానే కనిపిస్తుంది, కానీ మీరు దాన్ని తీసుకెళ్ళి భూమిలో వేస్తే దానికి మొలక రాదు. మామూలుగా ఉండేటువంటి విత్తనాలు ఉంటాయి, ఆ విత్తనాలు తీసుకెళ్ళి మీరు మొలకేస్తే అందులో నుంచి మీకు కావలసినటువంటిది వస్తుంది. చూడ్డానికి రెండూ ఒకే రకంగా ఉన్నా అది ఎందుకు మొలక రాలేదు, ఇది ఎందుకు మొలకొచ్చిందంటే అది దగ్ధమయ్యింది. ఎలాగైతే అగ్నిలో దగ్ధమైనటువంటి విత్తనానికి చేసేటువంటి శక్తి లేదో, అలాగే జ్ఞానం అనే అగ్ని చేత నీ కర్మల్ని దగ్ధం చేసుకోవయ్యా. అందుకని చెప్పారండి, ఈ భూమి చాలా గొప్ప భూమి. ఆదిశంకరాచార్యులు వారు నడిచారు, రామానుజాచార్యులు వారు నడిచారు, మధ్వాచార్యులు వారు నడిచారు, వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు నడిచారు, రామకృష్ణ పరమహంస గారు నడిచారు. ఎక్కడెక్కడ ధర్మానికి గ్లాని జరుగుతుందో అప్పుడప్పుడు పరమాత్మ ఈ భూమి మీద అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తానని మాటిచ్చాడు ఆయన. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దాని ధర్మం కూడా చెప్పాడు ఆయన. ఇలా ఉంటే నువ్వు చేయగలవు, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు. పరమాత్మ ఏది చెప్పకుండా లేడే. అందుకని ఆయన దారిలో ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకుంటే బంధనం లేదు మనకి. కాలినట్టు కనిపించేటువంటి తాడు, యథార్థంగా మామూలు తాడు, కాలిన తాడు రెండు ఒకేలా కనిపిస్తాయి దూరం నుంచి చూస్తే. కాలిన తాడు కట్టడానికి పనికిరాదు. ఏదైతే మనకి ఆకారంతో ఉండి దానిలో కట్టాలంటే దానిలో శక్తి ఉండాలి, సారం ఉండాలి. సారము లేదనుకోండి, దానిలో అంటే తగలబడిపోయింది అనుకోండి, అది కనబడుతుందే కానీ అది కట్టదు. మహాత్ములు కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళు మానవ దేహంతో కనబడతారు, మనలాగే నడుస్తారు, కానీ కాలిన తాడు ఎలాగైతే బంధించడానికి పనికిరాదో మహాత్ముల నడక కూడా అలాంటిదే. అందుకని మహాత్ములు ఎప్పుడు అనుకరించకూడదండి. మహాత్ములు బోధని అనుసరించాలే కానీ అనుకరించకూడదు. మనం చరిత్రలో వింటూ ఉంటాం, ఒక గురువు గారు బాగా దప్పికై కళ్ళు తీసుకున్నారట, ఒక ముంత. శిష్యులు కూడా అనుకున్నారట, గురువంతటి వాడే తాగితే నేను తాగితే తప్పేంటని. ఆయన ఒక ముంత తాగితే వీళ్ళు 10 ముంతలు తాగారట. గురువు గారు అడిగారు, ఏమర్రా తీసుకున్నారంటే ఆయన అన్నాడు, గురువు గారు మీరే తీసుకోగలేదు, మేము తీసుకుంటే తప్ప. సరే, దూరంగా వెళ్ళిన తర్వాత ఒక కంసాలి వారు అక్కడుండే కంచును కరిగిస్తున్నాడట మహానుభావుడు. ఆయన దగ్గర ఉన్న కంచు తీసుకొని ఈయన గటగడా తాగేశాడట గురువు గారు. ఇప్పుడు శిష్యుల వైపు చూస్తున్నాడు ఆయన. ఒరే, మరి నేను చేసిన పని ఇందాక నేను చేశాను కదా, ఒక గ్లాసు మత్తు తీసుకున్నాను, మీరు తీసుకున్నారు, ఇప్పుడు నేను ఇదిగో ఈ పదార్థం తీసుకున్నాను, మీరు తీసుకోండి అంటే వాళ్ళు మా వల్ల కాదన్నారట. అంటే అర్థం ఏమిటి? గురువుని ఎప్పుడూ అనుకరించకూడదు, అనుసరించాలి. ఎందుకంటే గురువు చేసే పనిని ప్రతిదాన్ని మనం చేయలేము. అలాగని గురువును ఒక రూపంతో నువ్వు చూడకూడదు. ఇంద్రాది దేవతలు అందరూ కలిసి, జంబాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉంటాడు దత్త చరిత్రలో. ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ కలిసి ఆయన ఎదిరించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుందంటే నారాయణమూర్తి అనుగ్రహం కావాలి. ఇప్పుడు ఆ నారాయణుడు ఏ అవతారంలో ఉన్నాడు అని వెతికారు. ఇప్పుడు ఆయన దత్తుడు అవతారంలో ఉన్నాడు, గురు అవతారంలో ఉన్నాడు. దత్తాత్రేయుడు వారి దగ్గరికి వెళ్ళి ఆయన శరణు పొందాలి అనుకుంటారు. అప్పుడు వెంటనే వాళ్ళకు ఒక విషయం తెలుస్తుంది మహాత్ముల ద్వారా, మీరు అనుకున్నట్టుగా నారాయణుడు ఉండడు, ఆయన మాయాస్వరూపుడు, ఆయన దగ్గర చాలా పరీక్షలు ఉంటాయి, మీరు దాన్ని నిలబెట్టుకోగలిగితేనే ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన గుర్తించడం చాలా కష్టమని ఒక సూచన చేశారు. ఎప్పుడైతే వీళ్ళు ఈ మాట విన్నారో ఈ ఇంద్రాది దేవతలు, అయ్యో మా తెలివికి మేము విష్ణువుని కనిపెట్టలేమా, ఎన్ని మార్లు మేము వైకుంఠం వెళ్ళలేదు, ఎన్ని మార్లు నారాయణుడిని చూడలేదు, ఏ నారాయణుడిని మేము గుర్తుపట్టలేమా అని వాళ్ళు వచ్చారు భూలోకానికి. వచ్చేటప్పటికి ఇక్కడ స్వామి ఎలా కనిపించాడు, మద్యం మత్తులో స్త్రీమూర్తిని తన తొడ మీద కూర్చోబెట్టుకొని చుట్టూ ఎంతోమంది స్త్రీమూర్తులు పరివేష్టితులై ఉండగా 4 కుక్కలు వెంట పెట్టుకొని ఒక దత్తుడు అవతారంలో, అంటే ఒక దిగంబరంగా ఉన్నటువంటి మహామునిలాగా ఇతరమైనటువంటి లక్షణాలు ఏవి ఉండవో అవి కలిగిన వాడిలాగా కనిపించాడు. ఎందుకంటే ఇంద్రుడిలో దోషదృష్టి ఎంతవరకు తొలగింది. గురుదేవులు కూడా మనల్ని పరీక్షిస్తారు. ఆ పరీక్షలో మనం ఎలా చూస్తున్నాం గురువు గారిని అనేది కూడా చాలా ముఖ్యం. సాయిబాబా వారి చరిత్రలో కూడా ఒక ధనవంతుడు ఉంటాడండి. ఆ ధనవంతుడు వెళ్ళి బాబా గారిని అడుగుతాడు, నాకు వెంటనే బ్రహ్మజ్ఞానం రావాలండి, ఉన్న ఫలంగా బ్రహ్మజ్ఞానం వచ్చేయాలంటాడు. సరే, ఆయన అంటాడు, ఈ లోపల ఒక పిల్లాడు పిలిచి, అబ్బాయి నువ్వు ఫలానా వారింటికి వెళ్ళి ఒక 5 రూపాయలు తీసుకురా అంటాడు. ఈయన ఎదురుగా ఉన్నాడు, కానీ 5 రూపాయలు నేను ఇస్తాననే మాట రాలేదు ఆయనకి. సరే, ఆయన ఏదో అడుగుతున్నాడు, పిల్లాడిని పంపుతున్నాడు, నాకేమిటి సంబంధం, నా జేబులో డబ్బులు కాళ్ళు రాకుండా ఉంటే చాలు అనుకున్నాడు ఆయన.
సరే ఆయన ఏం చేశాడు, ఇంటికి వెళ్ళాడు. ఏమండి గురువుగారు మీరు పంపారు, ఆయన లేడటండి అని వచ్చాడు. మళ్ళీ ఇంకొక ఇంటికి పంపించాడు. ఈయన మాత్రం తన జేబులో 5 రూపాయలు ఉన్నాయనేటువంటి మాట చెప్పలేదు. సరే 5 ఏళ్ళకి పంపించాడు. 5 ఏళ్ళకి పంపిస్తే ఈయన ఏం చేస్తున్నాడు, కాలయాపన చేస్తున్నాడు. బ్రహ్మజ్ఞానం గురించి నాకు చెప్పడం లేదని బాబా గారిని ఎదిరించి అడిగాడు ఆయన. ఏమయ్యా నేను వచ్చేంతసేపు అవుతుంది, ఏదో పిల్లాడి దగ్గరికి డబ్బులు పంపిస్తున్నావు, 5 రూపాయలు తీసుకురా అంటున్నావు, వాడేమో వాడు వెళ్ళినట్టే లేరని వచ్చేస్తున్నాడు, మీది ఇప్పుడు తెగేటట్టుగా లేదు, నాకు బ్రహ్మజ్ఞానం ఇప్పుడు ఇస్తారా లేదా అని కూర్చున్నాడు. దాంతో ఆయన చెప్పారు, నేను ఏ 5 రూపాయల బ్రహ్మము కోసం పిల్లవాడిని పంపించానో ఆ 5 రూపాయల బ్రహ్మము 5 రెట్లుగా నీ జేబులో ఉంది, లెక్కేసుకో అన్నాడు. వెంటనే తీసి లెక్క చూసుకుంటే 25 రూపాయలు ఉన్నాయి. ఉండగానే వెంటనే ఆయన అన్నాడు, ఏమయ్యా బ్రహ్మజ్ఞానం కోసం ఇంత తపన పడుతున్నావే, 5ని త్యాగం చేయకపోతే ఎక్కడి నుంచి వస్తుందయ్యా బ్రహ్మజ్ఞానం? ఆ 5 పంచభూతాలు. పంచభూతాత్మకమైనటువంటి దేహాన్ని ఉపయోగించుకొని పాంచభౌతికమైన దేహాన్ని యథార్థమని నమ్మి ఎంతో విలువైనటువంటి బ్రహ్మజ్ఞానం అందించేటువంటి గురువుల దగ్గర కూడా మనం దోషదృష్టిని కలిగి ఉన్నాం. ఆయన ఏమనుకుంటున్నాడు, నా డబ్బుకి ఎక్కడ కాళ్ళు వచ్చేస్తాయో, ఈయన తీసుకోవడానికి కాబోలు అలా అడుగుతున్నాడు అని అనుకున్నాడు. కానీ యథార్థంగా గురువు ఎప్పుడు కూడా నీ బాహ్యధనాన్ని ఆయన ఆశించడు. మనం ఇప్పుడు చూడండి, బాహ్యమైనటువంటిది ఎంతవరకు పనికి వస్తుందో వాళ్ళ సత్యం తెలిసిన వాళ్ళు కనుక వాళ్ళకి అది అక్కర్లేదు. కానీ ఎందుకు మనకి పరీక్ష పెడతారు అంటే, ఇందాక చెప్పారు కదా, జ్ఞానాదేవతు కైవల్యం యథార్థమే. కానీ ఉపనిషత్తు ఇంకో వాక్యం కూడా చెప్పింది, త్యాగేనైకే అమృతత్వమానశు. నీకు త్యాగం లేకపోతే అమృతత్వం ఎక్కడి నుంచి వస్తుంది? త్యాగం చేయాలి. ఏ త్యాగం చేయాలి అంటే, గురువు చెప్పినటువంటి బాటలో ఏది సత్యమో తెలుసుకొని కాని దాన్ని వదిలేయాలి. గురువు ఎప్పుడు 2 నేర్పుతాడండి. 1 నువ్వు చేర్చుకోవలసిన గుణాలు, 2 నువ్వు వదిలేయాల్సిన గుణాలు. ఈ 2 తప్ప ఏమైనా చెప్తారా గురువుగారి దగ్గరికి వెడితే 2 చెప్తాడు. అబ్బాయి ఈ గుణం ఉండకూడదు, దీన్ని వదిలించుకో, ఇదిగో ఈ గుణం ఉండాలి, దీన్ని పెంపొందింపజేసుకో. అంటే ఎలాగైతే వ్యవసాయదారుడు పొలంలోకి వెళ్ళేటప్పుడు అంత క్రితం పెరిగిన తుప్పల్ని కొట్టేసి కావలసిన పైరు విత్తడానికి కావలసిన భూమిగా తయారు చేసుకుంటాడో, అలాగే మనం కూడా మన క్షేత్రాన్ని చదును చేసుకోవాలి. లేనివి తీసేస్తేనే కావలసినవి పెరుగుతాయి. ఇంత కష్టపడి భూమిలో నుంచి కలుపు వచ్చింది కదా, ఇది పోతే ఎలా అని దాని మీద మమకారం పెంచుకుంటే అసలు పంట దెబ్బతింటుంది. విచిత్రం ఏంటంటే, అసలు పంట కంటే కూడా త్వరగా పెరిగేది కలుపే. కలుపు పెరిగినంత వేగంగా పంట పెరగదు. మీరు బాగా ఆలోచించండి. కలుపు బాగా వేగంగా పెరుగుతుంది, దాని పాడుగానే దానికి మందులు కూడా అక్కర్లేదండి, యూరియా కూడా చల్లక్కర్లేదు, బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే మనలో కూడా కలుపు అనే గుణాలు ఉన్నాయి. ఏవి ఉండకూడదు అవి ఉన్నాయి. అవి బాగా దానికి మనమేమి బాగా ప్రయత్నం చేసి పెంచక్కర్లేదండి, ప్రపంచమే మనకు నేర్పుతుంది. నువ్వు ఇలాగ దీన్ని అనుభవించు, దీన్ని అనుభవించు, దీన్ని అనుభవించు. ఎంతోమందిని తయారు చేసి మన ఎదురుగా కూడా నిలబెడుతుంది. ఇదిగో నువ్వు తినకపోతే ఎలాగా, ఇది తాగకపోతే ఎలాగా, ఈ దారిలోకి రాకపోతే ఎలాగా. ఇలాంటి సావాసాల్ని నువ్వు ప్రయత్నం చేయక్కర్లా, నీ దగ్గరికి నడిచి వస్తాయి. చెడిపోదామనే వాళ్ళు 3 మంది కనిపిస్తారండి ప్రపంచంలో. చెడగొట్టడానికి మార్గాలు అనేకం కనిపిస్తాయి. కానీ బాగుపడండి, మిమ్మల్ని మీరు సరి చేసుకోండి అని చెప్పేవాళ్ళు మనకు అరుదుగా దొరుకుతారు. అలాంటి వారు దొరికినప్పుడు మన మార్గాన్ని ఎంచుకోవడంలో మన బుద్ధిని ఉపయోగించాలి. ఇప్పటిదాకా ఎన్ని జన్మలు ఎత్తావు? ఇందాక పాడారు కదా పాట, ఏదిరా ఈ జనన మరణము నిజ బోధగనినా లేదురా ఈ మోక్ష నరకాము. మోక్షం కూడా లేదన్నాడు అక్కడ గురువు గారు. మీరు అంటున్నారు ఏమండి మోక్షం లేకపోతే గురువు ఎందుకండి, గురువుని చేరేది మోక్షం కోసం కదా అంటే, అసలు గురువు దగ్గర ఉంటేనే మోక్షం, కొత్తగా కోరేదేమిటి నా బొంద? మోక్షం అంటే లేని దాన్ని కోరుతున్నానని కదా అర్థం. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవండి, ఒక 100 రూపాయలు లేవు, కోరుతున్నాను అంటే అర్థం ఏంటి? నా దగ్గర లేని దాన్ని కోరుతున్నాను. మోక్షం కోరుతున్నానంటే అర్థం ఏంటి? గురువు దగ్గరికి వచ్చి మోక్షం కోరుతున్నానంటే గురువు దగ్గర మోక్షం లేదా? అంటే గురువుని ఏ రూపంగా చూస్తున్నావు? మోక్షం దగ్గర ఉండి మోక్షాన్ని కోరుతున్నానంటే అర్థం ఏమిటి? అన్నం ఎదురుగా పెట్టుకొని అన్నం కోరుతున్నాడట. దీనికి అర్థం ఏంటి? మా గురువుగారు చెప్పేవారు, మంచినీళ్ళ చెరువులో ఉన్నవాడు దప్పికై చచ్చిపోయాడు అన్నాడు. వాడు నిలబడింది ఎక్కడ? మంచినీళ్ళ చెరువులో. ఎందుకు దప్పికై చచ్చాడు? తాగం చేతగాక, అంతే కదా. అలాగే అన్నం ఎదురుగా ఉండి ఆకలి అయ్యింది, కారణం ఏంటి? తినడం చేతగాక. మోక్ష స్వరూపమైన గురువు దగ్గర ఉండి మోక్షం కోరుతున్నావు అంటే అర్థం ఏమిటి? ఆ మోక్ష రహస్యం నీకు తెలియకపోవడం చేత. అసలు గురువు అంటేనే మోక్షం, ప్రత్యేకంగా కోరేదేంటి? అందుకే లేదురా ఈ మోక్ష నరకము.
మోక్షం కూడా లేదు పో. ఎందుకని? గురు సన్నిధిలో ఉన్నటువంటి సమయం, గురు బోధ విన్నటువంటి సమయం, గురువుకి ఆయన ఆశలకు అనుగుణంగా నువ్వు ప్రయాణం చేసిన సమయం. అందుకే బ్రహ్మజ్ఞానికి ఒకదానిపైనే ఆశ. మా బాబూజీ మహారాజ్ వారు పాడేవారు పాట ఎప్పుడు, బ్రహ్మజ్ఞానికి ఒకదానిపైనే ఆశ. ఏమిటి ఆశ? తనని చేరిన వాడు తన ఆనందాన్ని వాడు ఎప్పుడు పొందగలుగుతాడా? తల్లికి ఎప్పుడండి బిడ్డ మీద ఆశ తీరుతుంది? తన ఆశలకు అనుగుణంగా వాడు పెరిగినప్పుడు, అలా బ్రతుకుతున్నప్పుడు తల్లికి ఆనందం కలుగుతుంది. అలాగే గురువు కూడా ఆశపడతాడండి మన నుంచి. ఏం ఆశపడుతున్నాడు? నువ్విచ్చే డబ్బో, నువ్విచ్చే వస్త్రమో, లేకపోతే నువ్వు ఆయన 4 చోట్లకు తిప్పడానికి వాహనం మీద ఎక్కించుకు తిప్పడమో, ఇది కాదు గురువు కోరేది. తన ఆలోచన విధానం, ఇందా చెప్పారే, అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. దీనికి అర్థం మనం చాలా నిగూఢంగా తెలుసుకోవాలి. అంటే పైవన్నీ చేస్తున్నాం. అంగ శుశ్రూష, గురువుగారి పాదాలు కడుగుతున్నాం, గురువుగారి చేతులు కడుగుతున్నాం, ఇంకా గురువుగారికి అన్ని సపర్యలు చేస్తున్నాం. కానీ ఆ అంగములు దేనికోసం గురువు ఉపయోగిస్తున్నాడు? ఆయన కాళ్ళు ఏ వైపుకు నడుస్తున్నాయి, ఆయన చేతులు ఏం చేస్తున్నాయి, ఆయన కళ్ళు ఏం చూస్తున్నాయి, ఇలా నువ్వు తయారు కాగలిగితే అది అంగ శుశ్రూష. నా గురువు ఎప్పుడూ కూడా తప్పు మార్గాన్ని బోధించలేదు, కాబట్టి తప్పుదారిలో నేను నడవను. ఇది మనం నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని చేసేవన్నీ చేసి నేను మా గురువుగారి పాదాలు వచ్చానంటే పుణ్యం వచ్చేదు. దీని ద్వారా నువ్వు చూడాలిగా, నీ అంగాలని గురుస్వరూపంగా చూడాలి కదా. మరి గురువుగారు ఎలా ఉపయోగిస్తున్నాడు కాళ్ళని? గురువుగారి చేతులను ఎలా ఉపయోగిస్తున్నాడు? అంగ శుశ్రూష అంటే ఆయన అంగాంగము బ్రహ్మమే. గురువు బ్రహ్మమైనప్పుడు మొత్తం బ్రహ్మం కాక మళ్ళీ ఇంకో వస్తువు ఉంటుందా? ఏమంటే బెల్లం గడ్డలో తీపి కాక ఇంకోటి ఉంటుందా? పంచదార చిలకలో నువ్వు ఎక్కడ కొరిగినా తీపి తప్ప ఇంకో వస్తువు ఉంటుందా? అలాగే గురువు బ్రహ్మమైనప్పుడు ఇంకో వస్తువు ఎలా ఉంటుంది? పూర్ణమైన బ్రహ్మస్వరూపమే గురుదేవులు. ఆ గురువుగా నువ్వు దర్శనం చేయగలుగుతున్నావా? మనం గురుస్వరూపాన్ని ఆ విధంగా మనం ఆయన అంగాంగమును నువ్వు పరిశీలించు. అంగాంగం అంటే అర్థం ఏమిటి? ఆయన పాదాలు, ఆయన కళ్ళు, ఆయన చేతులు, ఆయన శ్వాస దేని